తీవ్రమైన కాలుష్యం మూలంగా క్యాన్సర్ల ముప్పు ఉంటుందని తెలుసు. కాలుష్యం ధాటికి గుండె జబ్బుల తాకిడి కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. తాజాగా సంతానలేమి కూడా ఈ సమస్యల జాబితాలోకి వచ్చి చేరింది. కాలుష్య కాసారాలకు దగ్గరగా ఉండే మహిళల్లో సంతాన సామర్థ్యం తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చాలా కాలంగా వాయు కాలుష్యానికి గురవుతున్నప్పుడు ఆ ప్రభావం మహిళల పునరుత్పత్తి వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో కూడా వాతావరణం కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ బయటికి అంటే ట్రాఫిక్ టైం ఎక్కువ పీక్ అవర్స్లో కూడా బయటికి కొంచెం ఏదైతే విషవాయువులు ఎక్కువ ఉంటాయో ఆ టైంలో కొంచెం ఏదైనా అత్యవసరమైన పని లేకపోతే గనక బయటికి రాకోకుండా ఉంటే కొంచెం మంచిగా ఉంది. ఒకవేళ బయటికి వచ్చినా కూడా కొంచెం మాస్కులు ధరించడం వల్ల, మెయిన్గా N95 మాస్కులు ధరించడం వల్ల కూడా ఆ గాలిలో ఉండే ఆ రసాయనాలు కూడా మనకి కొంచెం లోపల ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకోకుండా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీల్లో మంచి ఆహారం తీసుకోవటం వల్ల కూడా రోగనిరోధక శక్తి అనేది కూడా పెంచుకోవచ్చు. ఎక్కువ నీరు తాగాలి, బాగా హైడ్రేట్ అవ్వాలి. ఎక్కువ నీరు తాగటం వల్ల కూడా మన బాడీలో ఉన్న మలినం కూడా బయటికి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర కొంచెం ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండటం, ఎక్కువ చెట్లు నాటుకోవటం, ఇంట్లో కూడా కొంచెం మొక్కలు పెంచుకోవటం, ఏదైతే గాలి శుద్ధిపరుస్తుందో అలాంటి మొక్కలు పెంచుకుంటే కొంచెం ఆ గాలిలో విషవాయువులు అవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ధూమపానం చేసే వాళ్ళ దగ్గరికి కూడా వీలైనంతగా దూరంగా ఉండి అవి పీల్చుకోకుండా ఉంటే కొంచెం మనం దీన్ని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. అట్లాగే నీరు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. అండ్ వీలైనంత వరకు కూడా మనం వాహనాలు కూడా కొంచెం తగ్గించుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ కూడా వాడుకుంటే కొంచెం ఈ గాలిలో ఉండే ఆ విషవాయువులు కూడా కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది.